హలో సినిఫెల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా యూనివర్స్. ఈ రోజు మీ ముందుకు ఇంకో కొత్త సినిమా రివ్యూతో వచ్చాం. మూవీ నేమ్ కిష్కిందపురి, డైరెక్టెడ్ బై కౌశిక్ పెగలపాటి, స్టారింగ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, అనుపమ తనికెల భరణి అండ్ హైపర్ అది. ఈ మూవీ రిలీజ్కి ఫ్యూ డేస్ ముందు శ్రీనివాస్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఉన్నట్టుండి చాలా హైప్ జనరేట్ అయింది. ఇంతకీ మూవీ వర్త్ వాచింగ్ అయినా ఆ స్టేట్మెంట్ని జస్టిఫై చేసిందా? మూవీ చూసాక మాకేమనిపించిందో మాట్లాడుకుందాం. ముందుగా పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్' గారు బానే పెర్ఫార్మ్ చేశారు. ఆయన లుక్స్ కూడా చాలా బావున్నాయి. ఇంకా ఎమోషనల్ సీన్స్, హీరోయిక్ సీన్స్, కామెడీ సీన్స్ ప్రతీదీ మరీ ఓవర్ కాకుండా సెటిల్ పెర్ఫార్మెన్స్‌తో ఎంతవరకు కావాలో అంతవరకు బానే చేశారు. ఇంకా అనుపమ పరమేశ్వరన్ డిడ్ వెల్. క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నప్పటికీ బానే పోర్ట్రే చేశారు. తనికెల భరణి యాజ్ యూజువల్ తను బానే చేశారు. హైపర్ ఆది తను ఉన్న సీన్స్ అన్నీ ఫన్ ఫిల్డ్‌గా తన పంచెస్‌తో ఒక డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇంకా నెగెటివ్ రోల్ చేసిన వాళ్ళ నేమ్ నేను మెన్షన్ చేయకూడదు. ఎందుకంటే మూవీలో అది వన్ ఆఫ్ ద మేజర్ ట్విస్ట్ కాబట్టి చెప్పను. కూడా బానే పెర్ఫార్మ్ చేశారు. లెట్స్ టాక్ అబౌట్ ద టెక్నికాలిటీస్. సినిమాటోగ్రఫీ బై చిన్మయ్ సెలాస్కర్ వాస్ గుడ్. అండ్ నైట్ ఎఫెక్ట్‌లో వచ్చే ప్రతి సీన్స్ చాలా బాగున్నాయి. మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్‌లో ఆ వింటేజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కూడా పర్ఫెక్ట్. మూవీ మొత్తం అసలు వంక పెట్టడానికే లేకుండా చాలా బాగున్నాయి విజువల్స్. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికొస్తే దీనికి ముగ్గురు కంపోజర్స్, శ్యామ్ సీఎస్, అజనీష్ లోక్నాథ్ అండ్ చైతన్ భరద్వాజ్. సాంగ్స్ బై చైతన్ భరద్వాజ్ అనుకుంటా. రెండో, మూడో పాటలున్నాయి. కాకపోతే అంత హైలైట్‌గా ఏమి అనిపియవు సాంగ్స్. బట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బావుంది. మూవీలో జంప్ స్కేర్స్‌కి చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఆ హారర్ మూడ్ సెట్ చేయడానికి బాగా హెల్ప్ అయింది కూడా. ఈ మూవీకి ఎడిటింగ్ బై నీరజ్ వాస్ గుడ్. నౌ కమింగ్ టు ది రైటర్ డైరెక్టర్ కౌశిక్ పెగలపాటి గారు. ముందుగా స్క్రీన్ ప్లే విషయానికొస్తే ఈ సినిమాకి కౌశిక్ గారితో పాటు ఇంకో ఇద్దరు ఎడిషనల్ స్క్రీన్ ప్లే ఇచ్చారు. బాల గణేష్ ఇంకా దర్హాస్ పాలకొల్లు. మూవీ స్టార్ట్ అవ్వడం ఒక రెగ్యులర్ హారర్ మూవీలా స్టార్ట్ అయినప్పటికీ కొంచెం సేపటికి చాలా ఇంట్రెస్టింగ్‌గా వాళ్ళు అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో దానికి డైవ్ అయిపోతారు. ఇంకా మూవీ అక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గానే వెళ్తుంది. ఆ జంప్ స్కేర్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళు యూజ్ చేసుకున్న వాకింగ్ టూర్ ఎలిమెంట్ గాని, హైపర్ ఆది కామెడీ గాని, ఇంకా సస్పెన్స్‌ఫుల్ నరేషన్స్‌తో ఫస్ట్ హాఫ్ చాలా బాగా వెళ్తుంది. ప్రీ ఇంటర్వెల్‌కొచ్చినప్పుడు అక్కడ ఉన్న ట్విస్ట్ కూడా బానే వర్కౌట్ అయింది. అది చూసాక సెకండ్ హాఫ్ మీద ఇంకొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి. కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ, వెళ్తూ బాగా డౌన్ అవుతుంది. ఇక్కడ డౌన్ అయిన మూవీ క్లైమాక్స్ దాకా అలాగే ఫ్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అయితే అంత వర్కౌట్ అవ్వలేదు నాకు. ఇంకా చాలా వరకు పెట్టుకున్న సెట్టింగ్స్‌కి పర్ఫెక్ట్ పే ఆఫ్ అనేది ఉండదు. ఏదో ఎలిమెంట్స్‌ని టచ్ చేస్తారు. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా యూజ్ చేసుకోలేదు అన్నట్టే అనిపిస్తుంది. అలా క్లైమాక్స్ వచ్చినప్పటికి ఏదో రివీల్స్ చేశారు కదా! అవంత ఇంపాక్ట్‌ఫుల్ లేనప్పుడు అలా పెట్టుకోవడం ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా డైరెక్టర్ కౌశిక్ గారి గురించి చెప్పాలంటే, అతను దీనికన్నా ముందు 'చావు కబురు చల్లగా' అనే మూవీ చేశారు. అది థియేటర్‌లో మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఓటీటీకొచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ చేసి ఏదో వేరే వెర్షన్ రిలీజ్ చేశారని చెప్పేసి అన్నారు. అలానే ఈ సినిమాకి కూడా ఆయనకి ప్యూర్ క్లారిటీ లేనట్టుగా కొంచెం జడ్జ్‌మెంట్‌లో ఇష్యూ ఉన్నట్టు అనిపించింది. చాలా వరకు పోర్షన్స్ ఆ సెట్టింగ్స్‌ని గాని, ఆ పే ఆఫ్స్ గాని ఏదో క్లమ్జీగా కన్‌ఫ్యూజ్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే క్లిఫ్ హ్యాంగర్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. కానీ దానికి కరెక్ట్ పే ఆఫ్ లేనప్పుడు అవి పెట్టుకున్నప్పుడు వేస్ట్ కదా! అలా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఓకే. ఒకవేళ మీకు హారర్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే దెన్ యూ మే గివ్ ఎ ట్రై. ఈ రివ్యూ ప్యూర్‌లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా ఈ పాటికి సినిమా చూసేసుంటే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రివ్యూస్ అండ్ సజెషన్స్ వెంటనే చూడాలంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.